వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నం కేంద్రంగా సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ చివరికి వాస్తవంగా రూపుదిద్దుకుంది. జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కానుంది. కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా దశాబ్దాల కల నిజమైంది. కానీ ఈ విజయానికి వెనుక ఉన్న ప్రయాణం చూస్తే అదేదో సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కాదు. ఇది 10 ఏళ్ల రాజకీయ పోరాటం. 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. దేశంలో కీలక పోర్ట్ సిటీ అయిన విశాఖపట్నానికి ప్రత్యేక జోన్ ఇవ్వాలి అన్న డిమాండ్ అప్పటి నుంచే బలంగా వినిపించింది. కానీ 2014-19 మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్ సాంకేతిక కారణాలు, ఆదాయ నష్టాల భయం, వాల్తేరు డివిజన్ వివాదాలు వంటి అంశాలని చూపిస్తూ ఆలస్యం చేసింది. చివరికి 2019 ఫిబ్రవరి 27న ఎన్నికల సందర్భంగా జోన్ కేంద్రం ప్రకటించిన అది కేవలం పేపర్ మీద మాత్రమే ఉండిపోయింది. ఆ తర్వాత 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రైల్వే జోన్ అమలుపై ఎంతవరకు సీరియస్గా పనిచేసింది అన్నది అందరికీ తెలిసిందే. ప్రకటించిన ప్రాజెక్టును భూమి మీదకి దింపేందుకు, అదే గ్రౌండ్ చేసేందుకు అవసరమైనటువంటి దూకుడు లేదు, కేంద్రంపై నిరంతర ఒత్తిడి లేదు, పార్లమెంట్లో కఠినంగా నిలబడలేదు. ఈ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అన్నింటిలోనూ ఫెయిల్ అయింది. ముఖ్యంగా వాల్తేరు డివిజన్ విభజన వంటి కీలక అంశంలో రాష్ట్ర ప్రయోజనాలను బలంగా రక్షించాల్సిన సమయంలో ప్రభుత్వం మృదువైన వైఖరి తీసుకుంది. అంటే సాగిలబడింది అన్నటువంటి అభిప్రాయం అప్పుడే బలపడింది. సో 5 ఏళ్లలో స్పష్టమైనటువంటి టైం లైన్ లేకుండానే జోన్ అమలు లేట్ అవుతూ వచ్చింది. పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని వంటి అంశాల మాదిరిగానే ఇది కూడా ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోయింది అని విమర్శకులు అంటున్నారు. ప్రజలకి క్లియర్ అప్డేట్స్ ఇవ్వడం, కేంద్రంపై ఒత్తిడి పెంచడం, అడ్మినిస్ట్రేటివ్ ఫాలోఅప్, ఈ 3 విషయాల్లో లోపాలున్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది అనే అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే చివరికి కీలక బ్రేక్ త్రూ వాల్తేరు డివిజన్ విభజనతో వచ్చింది. దీన్ని 2 భాగాలుగా విడగొట్టి ఒక భాగాన్ని రాయగడ డివిజన్గా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంచి మరొక భాగాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేయడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. దీంతో కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రైల్వే జోన్ అమల్లోకి వస్తుంది అని ప్రకటించింది. ఇక ఈ కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటే హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఏర్పాటవుతుంది. ఇకపై రైల్వే పరిపాలన, కొత్త రైళ్ల నిర్ణయాలు, రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా విశాఖపట్నం నుంచే జరిగే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ ఆర్థిక స్వావలంబన, ఉద్యోగ అవకాశాలు, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అభివృద్ధి లాభాలు కలగబోతున్నాయి. మొత్తానికి దశాబ్ద కాలం పోరాటం, రాజకీయ విమర్శలు, పరిపాలన అడ్డంకుల తర్వాత ఈ జోన్ ఇప్పుడు వాస్తవంగా మారింది. కానీ ఇప్పుడు ఒక కీలక ప్రశ్న మిగిలింది. ఇంతకాలం ఆలస్యానికి బాధ్యత ఎవరిది? ఇప్పుడు క్రెడిట్ కోసం పోటీ పడ్డం సులువు, కానీ ఆ ఆలస్యానికి సమాధానం చెప్పేది ఎవరు అని. కేంద్రం గెజెట్ ఇచ్చింది, ఇది మాదే, ఇది మేమే తీసుకొచ్చాం, మా ఎంపీలే అడిగారు. 2019-24 మధ్యకాలంలో సార్ ప్లీజ్ సార్ దయచేసి ప్రత్యేక హోదా ఇవ్వండి సార్, రైల్వే జోన్ ఇవ్వండి సార్ అని అడిగారు. అందువల్లే ఇది వచ్చింది అని చెప్పడం మాత్రం ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది పని. కానీ దానికంటే ముందు జరిగినటువంటి సంఘటనలు అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, టైం లైన్ హిస్టరీలో ఏం జరిగిందనేది గుర్తు చేసుకుంటే ఎవరి వల్ల రైల్వే జోన్ మొత్తం అంతా కూడా ఆగిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గెజెట్ అనేది వచ్చింది అనేది అందరికీ అర్థమవుతుంది. చూద్దాం రైల్వే జోన్ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి, అలాగే క్రెడిట్ విషయంలో ఎవరేం మాట్లాడతారో అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.